So next topic, interference in thin film by reflection. సో ఫస్ట్ మనం ఒక ట్రాన్స్పరెంట్ థిన్ ఫిలిం తీసుకుంటాం. సో దాని యొక్క థిక్నెస్ వచ్చి టీ. సో దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వచ్చి మ్యూ. సో ఏబి అనేది మోనోక్రోమాటిక్ లైట్ని ఇన్సిడెంట్ చేస్తాం థిన్ ఫిలిం మీద. సో బి అండ్ ఈ ఇస్ ద రిఫ్లెక్టర్ రే. సో బిఈ రే వచ్చి రిఫ్లెక్టర్ రే. సో బీసీ రే ఈస్ ద ట్రాన్స్మిటర్ రే ఆర్ రిఫ్రాక్టర్ రే. సో ఇక్కడ ఐ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్, ఆర్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. సో లైట్ అనేది ఏబి లైట్ ఇన్సిడెంట్ అయిన తర్వాత కొన్ని రేస్ ఏమవుతాయి, ట్రాన్స్మిటెడ్ అవుతాయి ఫిల్మ్లోకి, కొన్ని రేస్ ఏమవుతాయి రిఫ్లెక్టెడ్ అవుతుంది. సో బిఈ రే అనేది రిఫ్లెక్టెడ్ రే అండ్ సిడి అండ్ డిఎఫ్ అనేది ట్రాన్స్మిటెడ్ అగైన్ రిఫ్లెక్టెడ్ రే. సో ట్రాన్స్మిటెడ్ అయ్యి మళ్ళీ మెటీరియల్ నుంచి బయటకు వస్తుంది ఈ రిఫ్లెక్టెడ్. సో ఈ టూ రేసెస్ది మనకు సూపర్ ఇంపోజ్ అయ్యి మనకి ఇంటర్ఫీరెన్స్ ఫామ్ అవుతుంది. సో టీ అంటే థిక్నెస్ ఆఫ్ ద థిన్ ఫిలిం, ఏబి అంటే మోనోక్రోమాటిక్ లైట్ రే, సో ఇన్సిడెంట్ రేస్ అవి, ఐ అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ బిఈ రిఫ్లెక్టెడ్ లైట్ రే అండ్ బీసీ ట్రాన్స్మిటెడ్ లైట్ రే. సో ఇంటర్ఫీరెన్స్ ఫామ్ అయిన తర్వాత డార్క్ బ్రైట్ ఫామ్ అవుతుంది. సో కండిషన్స్ తెలియదు, ఏ కండిషన్లో మనకి బ్రైట్ ఫామ్ అవుతుంది, ఏ కండిషన్లో డార్క్ ఫామ్ అవుతుందో తెలియదు. సో అందువల్ల మనం పాత్ డిఫరెన్స్ కనుక్కోవాలి. సో పాత్ డిఫరెన్స్ కనుక్కోవడానికి ఇక్కడ జీ నుంచి డీకి ఒక లైన్ వేస్తాం. సో ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసుకుంటాం. సో ఇప్పుడు మనకి ట్రయాంగిల్ బిజిడి అనేది ఒక ట్రయాంగిల్ అయింది. సో పాత్ డిఫరెన్స్ అంటే టూ రేసెస్ కావాలి. సో ఫస్ట్ రే వచ్చి బి నుంచి జీకి. సో లైట్ రే అని బి నుంచి జీకి వెళ్ళిన టైము, సో బి నుంచి సికి, సి నుంచి డికి ట్రావెల్ చేసే టైము ఈక్వల్ అనమాట. సో వీటి రెండిటి మధ్య పాత్ డిఫరెన్స్ కనుక్కోవాలి. సో పాత్ డిఫరెన్స్ కనుక్కుంటే మనకి కన్స్ట్రక్టివ్ అండ్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్ ఏ కండిషన్లో ఫామ్ అయినాయో తెలుసుకోవచ్చు. So path difference is equal to mu into BC plus CD in film minus BG in air. ఇది ఫార్ములా. సో BC వాల్యూస్, CD వాల్యూస్, BG వాల్యూస్, సో ఈ మూడు వాల్యూస్ కనుక్కొని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి పాత్ డిఫరెన్స్ వస్తుంది. సో ఫస్ట్ మనం ట్రయాంగిల్ BHC. సో ఈ ట్రయాంగిల్ తీసుకుంటాం. సో ఈ ట్రయాంగిల్ ఒక యాంగిల్ వచ్చి ఆర్. సేమ్ ట్రయాంగిల్ ఇక్కడ డ్రా చేసుకున్నాం. సో బిహెచ్సి యాంగిల్ వచ్చి ఆర్. సో ఇక్కడ అడ్జసెంట్ సైడ్ వచ్చి హెచ్సి అవుతుంది, ఆపోజిట్ సైడ్ వచ్చి బిహెచ్ అవుతుంది, హైపోథిసిస్ వచ్చి బీసీ అవుతుంది. సో ఇప్పుడు మనం కాసార్ రాయాలి. సో కాసార్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా వచ్చి అడ్జసెంట్ సైడ్ బై హైపోథిసిస్, అడ్జసెంట్ సైడ్ బై హైపోథిసిస్. సో అడ్జసెంట్ సైడ్ అంటే ఏంది, హెచ్సి. సో హెచ్సి బై బీసీ. సో కాసార్ ఈజ్ ఈక్వల్ టు హెచ్సి బై బీసీ. సో మనకి ఏం కావాలి, బీసీ కావాలి. సో బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, బీసీ ఈజ్ ఈక్వల్ టు హెచ్సి బై కాసార్. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. సో బీసీ అనేది ఇక్కడికి వెళ్తుంది, కాసార్ అనేది కిందకు వస్తుంది. సో బీసీ ఈజ్ ఈక్వల్ టు హెచ్సి బై కాసార్. సో హెచ్సి వాల్యూ కావాలి. హెచ్సి అంటే ఏంది, ఇది హెచ్ నుంచి సి వరకు. సో అంటే థిక్నెస్ ఆఫ్ ద థిక్నెస్ ఆఫ్ ద ఫిల్మ్ ఏమనుకున్నాం, టీ అన్నాం. సో హెచ్సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, టీ అవుతుంది. సో బీసీ ఈజ్ ఈక్వల్ టు టీ బై కాసార్. బీసీ ఈజ్ ఈక్వల్ టు టీ బై కాసార్. సో నెక్స్ట్ సిడి కనుక్కోవాలి. సో సిడి కనుక్కోవడానికి సేమ్ ట్రయాంగిల్ హెచ్డిసి. సో ఈ పక్క ఉన్న ట్రయాంగిల్ తీసుకుంటాం. ఈ రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. హెచ్డిసి యాంగిల్ వచ్చి ఆర్. సో ట్రయాంగిల్ డ్రా చేసుకున్నాం. హెచ్డి అండ్ సి యాంగిల్ వచ్చి ఆర్. ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది, ఇది ఆపోజిట్ సైడ్, ఇది హైపోథిసిస్. సో ఇప్పుడు కాసార్ కనుక్కోవాలి. సో కాసార్ అంటే ఏంది, అడ్జసెంట్ సైడ్ బై హైపోథిసిస్. అడ్జసెంట్ సైడ్ అంటే ఎంత, హెచ్సి, హైపోథిసిస్ వచ్చి సిడి. సో కాసార్ ఈజ్ ఈక్వల్ టు హెచ్సి బై సిడి. సో సిడి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, హెచ్సి బై కాసార్. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. సో హెచ్సి బై కాసార్. సో హెచ్సి
వాల్యూ కావాలి. హెచ్సి అంటే ఏంటి? థిక్నెస్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నది థిక్నెస్ ఆఫ్ ద థిన్ ఫిలిం. సో ఎంత? టీ. సో హెచ్సి ఈజ్ ఈక్వల్ టు టీ. సబ్స్టిట్యూట్ చేస్తే సిడి ఈజ్ ఈక్వల్ టు టీ బై కాస్ ఆర్. బీసీ వాల్యూ తెలుసు, సిడి వాల్యూ తెలుసు, రెండు యాడ్ చేసుకున్నాం. సో బీసీ ఈజ్ ఈక్వల్ టు టీ బై కాస్ ఆర్ అండ్ సిడి ఈజ్ ఈక్వల్ టు టీ బై కాస్ ఆర్. సో రెండు యాడ్ చేస్తే మనకి బీసీ ప్లస్ సిడి ఎంత వచ్చింది? 2t బై కాస్ ఆర్. బీసీ ప్లస్ సిడి వాల్యూ తెలుసు. ఇప్పుడు బీజీ వాల్యూ కనుక్కోవాలి. సో జీ నుంచి డీకి ఒక పర్పెండిక్యులర్ లైన్ని డ్రా చేస్తాం, ఒక లైన్ డ్రా చేస్తాం. ఇప్పుడు మనకి బీజీడి అనేది ఒక ట్రయాంగిల్ అవుతుంది. సో ఈ ట్రయాంగిల్ తీసుకుంటాం. సో ట్రయాంగిల్ డ్రా చేసుకున్నాం, బిడి అండ్ జీ. సో ఇక్కడ యాంగిల్ వచ్చి ఐ. సో ఈ ట్రయాంగిల్లో ఇది ఆపోజిట్ సైడ్, ఐకి ఆపోజిట్ సైడ్. సో ఐకి పక్కన ఉన్నది అడ్జసెంట్ సైడ్, ఈ సైడ్ వచ్చి హైపోథీసిస్. అంటే ఆపోజిట్ సైడ్ వచ్చి బీజీ అవుతుంది, అడ్జసెంట్ సైడ్ వచ్చి జీడీ అవుతుంది, హైపోథీసిస్ వచ్చి బీడీ అవుతుంది. సో ఈ ట్రయాంగిల్ నుంచి మనం సైన్ ఐ కనుక్కుంటాం. సో సైన్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్. సైన్ అంటే ఏంది? ఆపోజిట్ సైడ్ బై హైపోథీసిస్. సో ఆపోజిట్ సైడ్ ఏంటి మనకి? బీజీ. సో బీజీ బై బీడీ. సో బీజీ బై బీడీ. సో ఇక్కడ నుంచి మనకి కావాల్సింది ఏంటి? బీజీ కావాలి. సో బీజీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్న బీడీని ఇక్కడికి పంపిస్తాం. సో బీడీ సైన్ ఏ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. సో ఫైనల్గా మనకు వచ్చింది బీజీ ఈజ్ ఈక్వల్ టు బీడీ సైన్ ఏ. కానీ ఇక్కడ మనకి బీడీ వాల్యూ తెలియదు. సో బీడీ వాల్యూ కనుక్కొని, సో ఇప్పుడు బీడీ వాల్యూ కనుక్కోవాలి. సో బీడీ కావాలి అంటే సో బీడీ ఈజ్ ఈక్వల్ టు బీహెచ్ ప్లస్ హెచ్డి రాసుకోవచ్చు. సో సిమిలర్ ట్రయాంగిల్ బీహెచ్సి. సో ఈ ట్రయాంగిల్లో ఒక ట్రయాంగిల్ హెచ్సి అండ్ డి. సో ఈ 2 ట్రయాంగిల్స్ తీసుకొని tan r కనుక్కుంటే బీహెచ్ వాల్యూ హెచ్డి వాల్యూస్ వస్తాయి. సో సేమ్ ట్రయాంగిల్ తీసుకున్నాం, బీహెచ్సి. సో ఆపోజిట్ సైడ్ వచ్చి బీహెచ్ అవుతుంది, అడ్జసెంట్ సైడ్ వచ్చి హెచ్సి అవుతుంది, హైపోథీసిస్ వచ్చి బీసీ అవుతుంది. ఇప్పుడు మనం tan r రాయాలి. సో tan r రాసేదానికి ఫార్ములా వచ్చి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ అంటే ఏంటి? బీహెచ్. అడ్జసెంట్ సైడ్ అంటే ఏంటి? హెచ్సి. సో tan r ఈజ్ ఈక్వల్ టు బీహెచ్ బై సిహెచ్. సో బీహెచ్ ఈజ్ ఈక్వల్ టు సిహెచ్ tan r. సో బీహెచ్ అంటే ఇది. సో సిహెచ్ వచ్చి ఇక్కడికి వెళ్తుంది, క్రాస్ మల్టిప్లికేషన్. సో బీహెచ్ ఈజ్ ఈక్వల్ టు సిహెచ్ tan r. ఆల్రెడీ మనకు తెలుసు హెచ్సి అంటే ఏందో. సో హెచ్సి అనేది థిక్నెస్ ఆఫ్ ద థిన్ ఫిలిం. సో థిక్నెస్ ఆఫ్ ద థిన్ ఫిలిం హెచ్సి ఈజ్ ఈక్వల్ టు టీ. సో బీహెచ్ ఈజ్ ఈక్వల్ టు టీ tan r. సో నెక్స్ట్ ట్రయాంగిల్ హెచ్డిసి. సో హెచ్సి అనేది అడ్జసెంట్ సైడ్, హెచ్డి అనేది ఆపోజిట్ సైడ్, సిడి అనేది హైపోథీసిస్. సో యాంగిల్ వచ్చి ఆర్, tan r రాయాలి. సో tan r అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఆపోజిట్ సైడ్ ఎంత? హెచ్డి. అడ్జసెంట్ సైడ్ ఎంత? హెచ్సి. సో tan r ఈజ్ ఈక్వల్ టు హెచ్డి బై సిహెచ్. సో హెచ్డి ఈజ్ ఈక్వల్ టు సిహెచ్ tan r. సో ఈ సిహెచ్ అనేది ఇక్కడికి వెళ్తుంది, క్రాస్ మల్టిప్లికేషన్. సో సిహెచ్ tan r. సో సిహెచ్ వాల్యూ ఎంత? సిహెచ్ ఈజ్ ఈక్వల్ టు టీ. సో హెచ్డి ఈజ్ ఈక్వల్ టు టీ tan r. సో ఇప్పుడు బీడీ కనుక్కోవచ్చు. సో బీడీ ఈజ్ ఈక్వల్ టు బీహెచ్ ప్లస్ హెచ్డి. సో బీహెచ్ వాల్యూ టీ tan r ప్లస్ హెచ్డి వాల్యూ టీ tan r. సో రెండు యాడ్ చేస్తే బీడీ ఈజ్ ఈక్వల్ టు 2t tan r. సో బీజీ ఈజ్ ఈక్వల్ టు 2t tan r sin i. సో బీడీ వాల్యూ ప్లేస్లో 2t tan r సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఫైనల్గా మనకి బీజీ ఈజ్ ఈక్వల్ టు 2t tan r sin i వచ్చింది. సో ఇక్కడ మనకి సైన్ ఐలో ఉంది, tan rలో ఉంది. సో ఒకటి ఆర్లో ఉంది, ఒకటి ఐలో ఉంది.
సో అందువల్ల రెండింటిని మనం ఆర్లోకి చేంజ్ చేయాలి. సో స్నెల్స్ లా తీసుకున్నాం. సో స్నెల్స్ లా అంటే ఏంటంటే n1 sin i ఈజ్ ఈక్వల్ టు n2 sin r. n1 n2 అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో n1 అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ అండ్ n2 అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మెటీరియల్ మీడియం. సో n1 వాల్యూ వచ్చి ఎయిర్ మీడియంలో 1 ఉంటుంది. సో మెటీరియల్ మీడియంలో మనం అనుకున్నది n2 ఈజ్ ఈక్వల్ టు మ్యూ. సో ఇప్పుడు sin i ఈజ్ ఈక్వల్ టు మ్యూ sin r. bg ఈజ్ ఈక్వల్ టు 2 mu t tan r sin i. ఈ ఈక్వేషన్ని మనం ఇందాక డిరైవ్ చేసాము. సో sin i ప్లేస్లో మ్యూ sin r రాసుకోవాలి. bg ఈజ్ ఈక్వల్ టు 2 mu t tan r sin r. పాత్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ బీసీ ప్లస్ సిడి మైనస్ బీజీ. బీసీ ప్లస్ సిడి వాల్యూ 2t బై కాస్ ఆర్, బీజీ వాల్యూ 2 mu t tan r sin r. సబ్స్టిట్యూట్ చేసాం. tan rని sin r బై కాస్ ఆర్గా చేంజ్ చేసుకున్నాం. ఇక్కడ కామన్గా ఉన్నది 2 mu t బై కాస్ ఆర్, 2 mu t బై కాస్ ఆర్. కామన్ తీస్తే రిమైనింగ్ టర్మ్ ఇక్కడ 1 ఉంటుంది. 1 మైనస్ సైన్ ఇంటూ సైన్, సైన్ స్క్వయర్ ఆర్. సో ఫార్ములా సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ నుంచి కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ అడిషన్లో ఉంది, ఇక్కడికి వెళ్తే మైనస్ 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా. సో 1 మైనస్ సైన్ స్క్వయర్ ఆర్ ఉంది. సో ఈ ప్లేస్లో కాస్ స్క్వయర్ తీటాగా మార్చుకుంటాం. సో ఈ యాంగిల్ ఆర్ కనుక కాస్ స్క్వయర్ ఆర్. సో ఫైనల్గా 2t బై కాస్ ఆర్ ఇంటూ కాస్ స్క్వయర్ ఆర్. సో కాస్ క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ టర్మ్ 2 mu t కాస్ ఆర్. సో పాత్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2 mu t కాస్ ఆర్. సో ఏబి అనే మోనోక్రోమాటిక్ లైట్ని ఇన్సిడెంట్ చేస్తాం. సో లైట్ అనేది వేవ్ లాగా ప్రాపగేట్ అవుతుంది. సో ఇక్కడ క్రస్ట్ స్టార్ట్ అయింది, అలాగే ప్రాపగేట్ అవుతా కంటిన్యూ అయింది రిఫ్రాక్టెడ్కి. సో రిఫ్లెక్షన్కి మాత్రం ఇక్కడ ఫస్ట్ ట్రఫ్ స్టార్ట్ అయింది. ఇక్కడ స్టార్టింగ్ క్రస్ట్ ఉంది, ఇక్కడ ట్రఫ్ ఉంది. వేవ్ అనేది చేంజ్ అయింది. ఇక్కడ మాత్రం వేవ్ అనేది చేంజ్ అవ్వలేదు. సో ఇక్కడ మాత్రం వేవ్ చేంజ్ అంటే ఫేస్ చేంజ్ అయిందని. సో ఫేస్ ఎంత చేంజ్ అయింది? పై ఫేస్ చేంజ్ అయింది. సో బీసీ రే అనేది రిఫ్లెక్టెడ్ అయింది ఎయిర్ మీడియం కదా, ఫేస్ అనేది చేంజ్ అయింది. సో పై ఫేస్ చేంజ్ అయింది. అదే పాత్ డిఫరెన్స్లో చెప్పాలంటే λ/2. సో ఆల్రెడీ మనకి పాత్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2 mu t కాస్ ఆర్ వచ్చింది. ఇక్కడ ఫేస్ చేంజ్ కావడం వల్ల λ/2ని మనం యాడ్ చేయాలి. సో టోటల్ పాత్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2 mu t కాస్ ఆర్ ప్లస్ λ/2. λ/2 అంటే అడిషనల్ పాత్ డిఫరెన్స్. కండిషన్ ఫర్ బ్రైట్ బ్యాండ్. సో బ్రైట్ బ్యాండ్కి కండిషన్స్ కనుక్కోవాలి. When the path difference is equal to integral multiples of lambda, then the ray 1 and 2 meets in phase and undergoes constructive interference. సో ఇన్ ఫేస్లో రేస్ అనేది సూపర్ ఇంపోజ్ అయితే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అనేది ఫామ్ అవుతుంది. టోటల్ పాత్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మల్టిపుల్స్. టోటల్ పాత్ డిఫరెన్స్ ఎంత? 2 mu t కాస్ ఆర్ ప్లస్ λ/2 ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా. λ/2ని ఈ పక్కకు పంపిస్తే మైనస్ λ/2 అవుతుంది. సో ఇక్కడ ఎల్సిఎం వచ్చి 2. సో ఎల్సిఎం 2 తీస్తే ఇక్కడ 1 ఉంటుంది కనుక 1 ఇంటూ 2. సో 2 ఇంటూ n లాంబ్డా మైనస్ λ/2. సో ఇక్కడ కామన్గా ఉన్న టర్మ్ వచ్చి లాంబ్డా. 2n మైనస్ 1 λ/2. సో 2 mu t కాస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2n మైనస్ 1 λ/2. సో ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2, 3 అండ్ సో ఆన్. కండిషన్ ఫర్ డార్క్ బ్యాండ్. వెన్ ద పాత్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ లాంబ్డా, దెన్ ద రేస్ 1 and 2 మీట్ ఇన్ అవుట్ ఆఫ్ ఫేస్ అండ్ అండర్గోస్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్. సో అవుట్ ఫేస్ యొక్క వేవ్స్ కానీ సూపర్ ఇంపోజ్ అవుతే డిస్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్ అనేది ఫామ్ అవుతుంది. Path difference 2 mu t cos r plus λ/2 is equal to half integrals 2n plus 1 into λ/2. So 2n into λ/2 plus λ/2 మల్టిప్లై చేసాం. ఇక్కడ ఉన్న ప్లస్ λ/2 ఇటు సైడ్కి వస్తే మైనస్ λ/2 అవుతుంది. మైనస్ λ/2 మైనస్ λ/2 క్యాన్సిల్ అవుతుంది.
ఇక్కడ ఉన్న 2 క్యాన్సిల్ అవుతాయి. సో రిమైనింగ్ టర్మ్ ఎన్ లాంబ్డా 2 mu t cos r is equal to m lambda where n is equal to 0, 1, 2, 3 and so on. సో ఈ కండిషన్లో 2 mu t cos r is equal to n lambda కండిషన్లో డార్క్ బ్యాండ్స్ అనేది ఫామ్ అవుతాయి. థిన్ ఫిల్మ్ యొక్క అప్లికేషన్స్. సో థిన్ ఫిల్మ్ని మనం దేనికి యూజ్ చేస్తామంటే టెస్టింగ్ ఆఫ్ ఫ్లాట్నెస్ ఆఫ్ సర్ఫేసెస్. సర్ఫేస్ ఫ్లాట్గా ఉందా లేదా టెస్ట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. టెస్టింగ్ ఆఫ్ ఏ లెన్స్ సర్ఫేసెస్. లెన్స్ యొక్క సర్ఫేసెస్ కానీ ఫ్లాట్గా ఉన్నాయా లేదని టెస్ట్ చేస్తామన్నమాట. థిక్నెస్ ఆఫ్ థిన్ ఫిల్మ్ కోటింగ్. మనం ఒక దాని మీద కోటింగ్ వేసినప్పుడు ఆ కోటింగ్ అనేది ఎలా ఉంది, దాని యొక్క థిక్నెస్ ఎలా ఉంది, దాన్ని క్యాల్కులేట్ చేసేదానికి థిన్ ఫిల్మ్ మెథడ్ని యూజ్ చేస్తాం. యాంటీ రిఫ్లెక్టింగ్ కోటింగ్. సో యాంటీ రిఫ్లెక్టింగ్ కోటింగ్ అనేది వేస్తాం కదా, వాటికి కానీ మనం థిన్ ఫిల్మ్ మెథడ్ని యూజ్ చేస్తాం. సో ఇవన్నీ అప్లికేషన్స్ ఆఫ్ థిన్ ఫిల్మ్.